ఆత్మలు అనే పదం భగవంతుడికని మనం ఉపనిషత్తులు పురాణాలు చెప్తే మనం దేనికి వాడాం? శరీరం లేని ఆత్మలు అంటే దెయ్యాలు. ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఆత్మే దైవం అంటే ఎంత అజ్ఞానంలో కూరుకుపోయిన మనము ఆ గురువు వచ్చాక ఎలా అజ్ఞానంలో నిజంగా మనం చూసుకుంటే బురదలో తిరుగుతుంటది పంది, కానీ దానికి ఎంతో అందంగా ఉంటుందట. మనం కూడా అజ్ఞానం అదే బురదలో తిరుగుతూ అది సుగంధంలా మురిసిపోయాం, అంతే కదా. అదంతా అజ్ఞానమే జీవితం అంతా. కానీ ఎంతో గొప్పగా బతికేసేమనుకున్నాం. ఇంకా మనం విచారణ చేసుకోవట్లేదు, ఎంతసేపు రాసుకుంటున్నాం, తుమ్మేసుకుంటున్నాం. మన బతుకు ఎంత నీచంగా బతికేము, ఎంతసేపు పరాన్న బుక్కుల్లో బతికేం కానీ స్వతంత్ర జీవిలా బతకలేదు మనం. మీరు గమనించండి, ఆడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, ఇదే గోళ పుట్టినప్పటి నుంచి ఇద్దులోకి వచ్చే వరకు. లేదా వాడు నన్ను గొప్పగా అనుకోవాలి, వీడు నన్ను గొప్పగా అనుకోవాలి. అద్దరిపోవాలి నేను చేసిన పెళ్లి చూస్తే. ఆడు అంటాడు చాలా బాగా చేశారు. ఆడి ఒక్క మాట కోసం నువ్వు కోట్లు ఖర్చు పెడతా ఉంటే ఎంత పిచ్చి వాళ్ళమో మనం. ప్రపంచం ఈ పిచ్చిలోనే ఉంది. అలా సలహా ఇస్తేనే బాగుంటుంది, కాస్ట్లీ సలహా. మళ్ళీ సలహాలు ఇస్తే మీ రోజుల్లో కాదు మా రోజుల్లో పారపోసేయాలి అంటే ఇవన్నీ తలుచుకుంటే పత్రికను మన జీవితంలో రాకపోతే శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుకున్నామే కానీ స్వేచ్ఛగా విహరించలేదు. ఇప్పుడు సత్యం తెలుసుకున్నాం కాబట్టి మనకు ఆభరణం లేకపోవచ్చు, డిగ్రీలు లేకపోవచ్చు, కోట్లు లేకపోవచ్చు, పడవంత కారు లేకపోవచ్చు, కానీ ఆనందంగా ఉన్నారు ప్రతి వాళ్ళు. ఇది ప్రతి వాళ్ళకి ఆనందం లేకపోతే ఇందులో ఒక్కడు కూడా నిలవరు. ఆనందం అనేది ఆనంద స్వరూపుడి దగ్గర ఉంటుంది, కానీ మిగతాది ఎక్కడ ఉంటుంది? భగవంతుడు అంటేనే ఆనంద స్వరూపుడు. ఆనంద స్వరూపుడి దగ్గర ఆనందం ఉంటుంది. మేఘాల్లో నీళ్లు ఉంటాయి కానీ ఎడారిలో నీళ్లు ఉండవు, అంతే కదా. మేఘం వైపు చూస్తే అది కురిస్తే వర్షం వస్తుంది, ఇసుకలో కూర్చుని నీళ్ళకు వెతుకుతే ఇసుక నీళ్ళు రావు. అలాగే లేని ఆనందం ఎక్కడైతే లేదో అక్కడ వెతుక్కున్నాం. అప్పుడు గురువు వచ్చాడు. గుడ్డి పిల్ల లేని చోట వెతుకుతా పెట్టి ఎడారిలో నీటి కోసం వెతికినట్టుంది. ఆ ఆనందం అనేది బయట లేదు, నీలో ఉంది. ఆ నీలోకి వెళ్ళినప్పుడే నువ్వు ఆనందకరమైన జీవితం జీవిస్తావు. ఎందుకంటే భగవంతుడు ఎక్కడుంటే అక్కడే ఆనందం. భగవంతుడు ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉన్నాడు. ఫస్ట్ తెలుసుకున్నది అదే, తర్వాత అది నేను అని తర్వాత తెలుసుకున్నా. అందుకని సద్గురు బోధ ఫస్ట్. సాధకుడికి కావాల్సింది గురువు లేకుండా ఏది జరగదు మనకి జీవితంలో. ఆ గురువు వస్తేనే మనకి తెలుస్తాయి. అది మొదటి స్టెప్ మనకి.